నమస్కారం అండి. నిన్న ఏదో మంత్రం గురించి చెప్పుకుంటూ ఇలా చెప్పుకుంటూ వచ్చాను. ఏదో మా గురువు గారి దగ్గరికి వెళ్ళాను. లలితా సహస్రంగా కొద్ది రోజులు చదివాను. శివ సహస్రంగా కొద్ది రోజులు చదివాను. విష్ణు సహస్రంగా కొద్ది రోజులు చదివాను. అలా చదువుతూ ఉంటే దాదాపుగా ఒక 2-3 నెలల తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, గురువు గారు కలిపి చదువు అన్నారు కదా. నా తెలివిని నేను ప్రదర్శించడం కంటే ఆ, పెద్దలు చెప్పినది మనం పాటించడం అది ఉత్తమమైన జీవితం. సో నా జీవితాన్ని ఉత్తమంగా చేసుకోవాలని నేను మా గురువు గారు చెప్పినట్లు మొదలు పెట్టానండి. మొదలు పెడితే మూడింటిని కలిపి, అంటే శివ సహస్రనామంలో మొదటి పేరండి స్థిర. శివ సహస్రం ఎలా ఉంటుందంటే ఓం స్థిరస్థాణు ప్రభుర్భీమా అని మొదలవుతుంది. స్థిర. ఆ స్థిర అంటే అర్థం ఏమి అంటే ఎప్పుడు అలా నిలకడగా ఉండేవాడు, అంటే ఎప్పుడు ఉండేవాడు, స్థిరంగా ఉండేవాడు, ఏ కదలికలు లేనోడు. ఆ, ఏదో స్థిరహాన్ని నేను చదివేస్తే నాకేం ఉపయోగం? దానికి అర్థం ఏమి అంటే అర్థం స్టేబుల్గా ఉండడం. అంటే స్టేబుల్గా ఉండడం అంటే ఎలా శివుడు స్టేబుల్గా ఉంటాడు అంటే ఎప్పుడు ఎక్కడ ఫోటోల్లో చూసినా కూడా శివుడు అలా కూర్చొని ధ్యానంలో ఉన్నట్లు ఉంటాడే కానీ ఒక ఆనంద తాండవమూర్తిగా భిక్షాటన మూర్తిగా ఆయన ఏదో కాళ్ళు చేతులతో అలా కదులుతున్నట్లు కనిపించవచ్చు. అదర్వైజ్ శివుడు శివలింగంగా కాకుండా వేరే రూపం ఏదైనా చూసినా ఎప్పుడు ధ్యాన ముద్రలో ఉన్నట్లు కనిపిస్తాడు. కాబట్టి స్టేబులా అని ఒక ఆలోచన వచ్చింది. ఆ, అర్థం అవ్వలేదు. సరే ఏదో చెప్పినారు కదా స్థిరంగా ఉంటాడు. ఆ తర్వాత దాని పక్కనే విష్ణు సహస్రంలో మొదటి పేరు పట్టుకున్నానండి. విష్ణు సహస్రంలో మొట్టమొదటి అది అది ఎలా పోతుంది అంటే ఏమో ఆ, విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. ఎలా దానిలో మొదటి పేరు విశ్వం. విశ్వం అంటే ఆ, విషయేక ప్రపంచం. మన విశ్వం అంటే భూమి మాత్రమే కదండి. విశ్వం అంటే చాలా అన్నీ ఉన్నాయి. అన్ని సౌర కుటుంబంలోని గ్రహాలు, ఇవన్నీ మిల్కీ వేలో తిరుగుతున్నాయి. మనకి మన సౌర కుటుంబం ఏ, నాదైతే చాలా డైరెక్ట్ స్టేట్మెంట్. ఇంట్లో భార్య మనసులో ఏముందో అర్థం చేసుకోలేని వాడు పక్క గ్రహంలో ఏముందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అంటే నవ్వుకునే విషయము. ఆ, ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు, మనకి ఎందుకులేండి. ఆ, ఈ విశ్వంలో స్థిరత్వం ఏముంది అని ఆలోచించడం మొదలుపెట్టానండి. నాకు నా మనసుకు స్థిరత్వం లేదు, వింటున్న మీ మనసుకు స్థిరత్వం లేదు, అమెరికా ప్రెసిడెంట్కి స్థిరత్వం లేదు, ఎవరికి స్థిరత్వం లేదు. కానీ మొత్తం విశ్వాన్ని ఒక్కసారి చూస్తే మొత్తం విశ్వం కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి స్థిరంగా అలాగే ఉందండి. ఓహో, అని నాకు అప్పుడు ఏం అర్థమైంది అంటే ద స్థిర ఎవరైతే ఉన్నారో ఆడు విశ్వంలాగా స్టేబుల్గా ఉన్నాడు. ఇప్పుడు ఏదో మనం గ్యాలాక్సీ అని అంటాము, విశ్వం అంటే విష్ణు సహస్రం శివ సహస్రానికి అర్థం చెప్పడం మొదలుపెట్టింది. ఎందుకనంటే హిరణ్యాక్షుడు పుట్టినాడు, హిరణ్యకశిపుడు పుట్టినాడు, అక్కడి నుంచి హిట్లర్ వరకు, ఆది వరాహమూర్తి నుంచి నరసింహస్వామి కృష్ణుడి వరకు ఆది శంకరాచార్యుల వరకు. అంటే వాళ్ళని మనం చూడలేదు కదండి. అంటే మీరు నేను మా ఒకరినొకరు మనం చూసుకుంటాం కదా. మన వరకు కూడా ఈ విశ్వము స్థిరంగా ఉంది, దానిలో ఏం మార్పు లేదు. మనలో మార్పులు వచ్చి మనం మారుతున్నామే తప్ప విషయంలో ఏ మార్పు లేదు. ఆ తర్వాత ఒక క్వశ్చన్ వచ్చింది, అసలు ఎందుకు అట్లా స్థిరంగా ఉండాలి, విశ్వంలాగా ఎందుకు స్థిరంగా ఉండాలి అంటే దానికి అర్థం లలితా సహస్రం చెప్పిందండి. లలితా సహస్రం ఇది ఓపెన్గా అన్ని విషయాలు మాట్లాడకూడదు కానీ ఎందుకంటే లలితా సహస్రనామావళి అని మనం అంటామే కానీ అది లలితా సహస్రనామావళి కాదండి. లలిత రహస్య నామావళి. లలితా ఈ పేర్లు ఉన్నాయి కాబట్టి సహస్రనామావళి ఓకే, కానీ అది రహస్య నామాలు. వీటిని ఆ, బయటికి మంత్రంలాగా ఉచ్చరించకూడదు. ఎనీ ఆ పేర్లు ఏమున్నాయని అంటే ఏదో శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత శివ సహస్రంలో అయినా ఒకసారి వచ్చిన పేరు ఇంకొకసారి వస్తుంది.
విష్ణు సహస్రంలో ఒకసారి వచ్చిన పేరు ఇంకోసారి వస్తుంది. ఎందుకంటే శివ అన్న పదం రెండు సార్లు ఉంది. విష్ణు సహస్రంలో రెండు సార్లు మూడు సార్లు, హర అనే శబ్దం మూడు సార్లు ఉంది. విష్ణు అనే పదం చాలా సార్లు ఉంది. ఆ హరి అనే శబ్దం చాలా సార్లు ఉంది. శివ సహస్రంలో కూడా శివ అనే పదం, శంభు అనే పదం మూడు నాలుగు సార్లు. లలితా సహస్రనామంలో ఒకసారి వచ్చిన పేరు ఇంకొకసారి రాదండి. 1000 పేర్లు, ఒక్కొక్క పేరు ఒక్కొక్క లాంటిది. అంటే ఇది కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. ఒక్కొక్క పేరు ఒక్కొక్క మంత్రం. మీకు అసలు ఏమీ తెలియకపోయినా కూడా ఆ, దీనికి ఒక చిన్న కథ చెప్తానండి. ఆ అమ్మవారి బీజాక్షరాలు ఉన్నాయండి. ఏదో శ్రీ అట్లాంటివి చెప్తారు. ఏదో హ్రీం అని ఒకటి ఉంది, ఆయిం అని ఒకటి ఉంది. ఆడెవడో చిన్న పిల్లాడు ఏదో ఒక రాజుకి, ఒక ఒక రాజుగారికో రాణిగారికో ఎవరో ఓ బిడ్డ పుట్టాడు. వాడికి పుట్టినప్పటి నుంచి అమ్మ నాన్న తాత ఈ అక్షరాల కంటే కూడా ఐ ఐ ఐ అనేది అలవాటైంది. ఈ ఐ అన్నది ఆ బీజాక్షరాల్లో ఒక బీజాక్షరంలో ఆ క్లోజింగ్ పార్ట్ లేని బీజాక్షరమైంది. దానివల్ల అతనికి ఏదో సిద్ధి వచ్చింది. ఆ, ఓకే. అలా జరిగిందంట. అది చరిత్ర. పదాలు జాగ్రత్తగా వినండి. అది పురాణము ఏదో కథ కాదు. పురాణం అంటేనే చరిత్ర. పురాణము అంటే పురాతనమైన చరిత్ర. ప్లీజ్, పురాణము అంటే కథలు కాదు. ఎందుకంటే అన్నిటికీ ప్రూఫ్లు ఉన్నాయి. అంటే మహావిష్ణువు పందిలాగా వచ్చి ఆదివరాహమూర్తి అని మీరంతా ఏదో అట్లా అనుకుంటే ఆ, ఆయన ఆ భూమిని పైకెత్తినాడంట. లేదండి. ఆ, అది మీకు కథ అని అనిపించవచ్చు. ఆ, నిజంగానే ఎత్తినాడు. ఎత్తినాడు అనేందుకు ప్రూఫ్ నాసా. ఎందుకనంటే మిగిలిన మతాల్లో కొన్నింటిలో అదే నేను చెప్పాను. మతాల గురించి మాట్లాడితే మళ్ళీ అన్ని వైవిధ్యాలు వస్తాయి, డిబేట్లు అవుతాయి. కానీ ఒక విషయం క్లియర్గా తెలుసుకోండి. ఆ ఒక మతం ఏం లేదు, ఓ రెండు మతాలు వాటి పుస్తకాల్లో రాస్తుంది భూమి చదరంగా ఉంది, భూమి చదరంగా లేదు, భూమి గుండ్రంగా ఉంది అని నాసా వాళ్ళు ఆ మధ్య కాలంలో వాళ్ళు గుర్తించి సైంటిఫిక్గా వాళ్ళు ప్రూవ్ చేశారు భూమి దాదాపుగా గుండ్రంగా ఉంది అని. మాకు ఆదివరాహమూర్తి ఆ, భూ చదరాన్ని ఎత్తలేదండి, భూ గోళాన్ని ఎత్తినాడండి. గోళం అని అంటేనే ఏదో బంతిలాగా ఉంటుంది అని. ఇప్పుడు ఆయన ఎత్తినాడు అనేందుకు ప్రూఫ్ ఏమి అంటే మనకి తమిళనాడు ప్రాంతంలో శ్రీమూష్ణం అని ఒక క్షేత్రం ఉందండి. ఆ క్షేత్రంలో ఆది వరాహమూర్తి, లక్ష్మీ సమేత ఆది వరాహమూర్తి ఉన్నారు. వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఆ, లేదు మాకు ఇంకా ప్రూఫ్ కావాలి అంటే ఎవరినైనా గురువుని ఆశ్రయించి ఆదివరాహి మూల మంత్రాన్ని తీసుకొని ఆ, జపం చేయండి, సిద్ధి వస్తుంది. అప్పుడు ఆదివరాహి మూల మంత్రాన్ని జపం చేస్తే వరాహస్వామి దర్శనమిస్తాడు. నాది గ్యారంటీ. డాక్టర్లు మీకు గ్యారంటీ ఇస్తారు కదా, 15 రోజులు ఈ మాత్ర మింగు, నీకు జ్వరం తగ్గుతుంది. 15 రోజులు పూర్తిగా మింగాల్సిందే. రోజుకి పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, మొత్తం 30 మాత్రలు మింగాలి. అంటే నమ్ముతున్నారు కదా, 15 రోజులు మింగి అలా. సారీ. నేను కూడా గ్యారంటీ ఇస్తా. ఏదైనా పీఠాధీశ్వరుడి దగ్గరికి వెళ్ళండి, ఆది వరాహి మూలమంత్రం ఇవ్వండి. నేను కూడా సాధన చేసి వరాహ స్వామిని చూస్తాను, ఆది వరాహి అమ్మవారిని చూస్తాను. కాశీకి వెళ్ళి ఆదివరాహి గుళ్ళో, ఆదివరాహి అమ్మవారి గుళ్ళోకి ఈ సమయంలో మాత్రమే అక్కడి నుంచి అలా పైనుంచి దర్శనం చేసుకోవాలి అని అంటే ఆడోడు లోపలికి పోయి ఆ తర్వాత మళ్ళీ బయటికి రాలేదు. అంటే ఇవన్నీ మీరు నమ్ముతారా అని అంటే నువ్వు నమ్మకపోతే నీ కర్మ. ప్లూటో ఉందని నాసా వాళ్ళకి తెలియదు, నమ్మలేదు. ఆ తర్వాత దాన్ని చూసి మేము నమ్మినాము అన్నారు. ఆ తర్వాత అది ప్లానెట్ అన్నారు, మళ్ళీ కాదు అని. అంటే ఎవరేం చెప్తే అవన్నీ నమ్మేస్తారు మాత్రం, నమ్మేస్తారు. కానీ మీ ఋషులు చెప్పిన విషయాలు మీరు నమ్మరు. ఏంటంటే మీకు భాష రాదు. ఇవన్నీ మళ్ళీ డిబేటబుల్ కంటెంట్ అయిపోతుంది. మీరు కావాలంటే మీరు చూసుకోండి, మీరు సాధన చేసి మీరు చూడాలి. కానీ నాకు జ్వరం వస్తే మీరు మాత్రం వేసుకుంటే నాకు తగ్గుతుంది, కుదరదండి. నాకు నాకు జ్వరం వేస్తే సందేహం నాకు వస్తే నాకే సమాధానం కావాలి, నేను సమాధానం వెతుక్కోవాలి. మీకు సందేహం వస్తే మీరు వెతుక్కోండి. అలా అసలు అలా ఎందుకుంది? ఈ ఎవడైతే వాడు విశ్వంగా స్థిరంగా
ఎందుకున్నాడు అంటే శ్రీమాత, మాత అంటే ఈ పదాలు కూడా ఊరూరికే రాలేదండి. మనకి సంస్కృతంలో తాత అని ఒక పదం ఉంది. తాత అంటే సంస్కృతంలో తండ్రి అని అర్థం. తాత అంటే గ్రాండ్ ఫాదర్ కాదు. తాత అంటే ఆ, తండ్రి. దీన్ని ఇంకా మన తెలుగులో చెప్పుకోవాలి అంటే తనవన్నీ మీకిచ్చేవాడు. తనవన్నీ తనకిచ్చేవాడు తాత. ఆ, తండ్రి. తండ్రి తన ఆస్తిని కొడుక్కిస్తాడు కాబట్టి. ఇప్పుడు ఈవిడ్ని మాత అని ఎందుకు అంటారు అంటే ఈవిడ తనకంటూ ఏది మిగిలించుకోకుండా ఇచ్చేస్తుంది కాబట్టి ఈవిడ్ని మాత అని అంటారు. ఎందుకు ఇస్తుంది అంటే నువ్వు బతకాలి కాబట్టి. ఆవిడ బతుకుతుందా లేదా ఆవిడ పట్టించుకోదు. ఆవిడ నువ్వు బతకాలని పట్టించుకుంటుంది కాబట్టి నీకు జన్మనిచ్చి నిన్ను పోషించే దాన్ని మాత అని అంటారు. మాత అంటే తనకంటూ ఏది మిగిలించుకోకుండా నీకు ఇచ్చేసేది. తాత అంటే ఎవడి వల్ల నువ్వు పుట్టావో వాడు తనవన్నీ నీకు ఇచ్చేసిపోతాడు. ఈవిడ తనకంటూ మిగిలించుకోకుండా ఇస్తుంది కాబట్టి ఈవిడ మాత. అందుకే మనోళ్ళు మాతృదేవో భవ పితృదేవో భవ అంటారు. నువ్వు బతకడానికి కారణమైన వాళ్ళు నీకు మాత. సో ఈ స్థిర విశ్వంగా ఎందుకున్నాడు అంటే నిన్ను పోషించడానికి. లైక్ ఎ మదర్. అంటే వై అన్నదానికి లలితా సహస్రం చెప్పింది. వై అంటే నిన్ను ఉంచింది. సో ఈ విషయైక ప్రపంచంలో ప్రకృతి మనకు అన్ని ఇచ్చి మనల్ని పోషిస్తూ ఉంటుందండి. మన భారతీయ ఋషులు డిక్లేర్ చేసినారు. ఎలా డిక్లేర్ చేసినారంటే వాళ్ళు అనుభవించి డిక్లేర్ చేసినారు. వాళ్ళు అనుభవించి డిక్లేర్ చేసినారు కాబట్టి మనం కూడా అనుభవించాలంటే మనం కూడా ఆ స్థాయిలో మన జీవన శైలిని తయారు చేసుకోవాలి. అందుకే ఈ పోషించేది ఏదైతే ఉందో దాన్ని మనం భూమాత, భరతమాత. మేము భరతమాత ఇప్పించినన్న ఆ, మ్, ఇప్పుడు ఇరాన్లో జనాలు బయటకు వచ్చినారంట. నిన్న ఈరోజు ఈ గత వారం 10 రోజులుగా జరుగుతుండదు. అది ఏమనంటే అక్కడ ఏందో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయంట. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్కి అగెయినెస్ట్గా ఉన్నారంట. ఇంతకుముందు గవర్నమెంట్తో కలిసి ఉన్నారంట. ఇలా మనసు విచ్చలవిడిగా మారుతూ ఉంటుంది. ఓకే. వాళ్ళకి ఇరాన్ ఎందుకు ఇలా జరిగింది అంటే అదేదో చరిత్ర చెప్తుంది. ఇప్పుడున్న ఆయన ఇస్లాం మతాచారాలను ఎక్కువ ఫోర్స్ చేసినాడు ఆడవాళ్ళ మీద. 30 40 సంవత్సరాల ముందు అలా ఉండేది కాదు. 47 సంవత్సరాల ముందు అంతకుముందు ఇరాన్కి రాజు ఉండేవాడు. అంటే అంతకుముందు పర్షియా పార్సీలు కూడా రతన్ టాటా వీళ్ళంతా ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళంతా పార్సీలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినారు. ఎక్కడ పర్షియా దేశం నుంచి. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. వాళ్ళకున్న లక్షణం ఏమిటంటే వాళ్ళు ఏ ఏ భూమి మీద వాళ్ళు బతుకుతున్నారో ఏ ప్రాంతంలో బతుకుతున్నారో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం పార్సీల లక్షణం కాబట్టి వాళ్ళు పార్సీలు అలాగే ఉంటారు. పార్సీలు అంటే ఇస్లామిజం కంటే చాలా ముందు నుంచి ఉన్నవాళ్ళు. క్రిస్టియానిటీ కంటే చాలా ముందు నుంచి ఉన్నవాళ్ళు. మరి అంతకుముందు ఏమైందంటే అంతకుముందు ఎవరో వాళ్ళకు ఆ కింగ్ ఉండేవాడంట. ఆ కింగ్ ఆయిల్ అంతా ఆ, అమెరికా వాళ్ళకి ఇచ్చేసినాడు కాబట్టి ఆ కింగ్ని పక్కకు తోసేసి ఈయన ప్రజాస్వామ్యం మేము అంతా ఇచ్చేస్తామన్నా ఇప్పుడు అందరూ ఈయనకు ఓట్లు వేసి ఈయన గెలిపించి కింగ్ని పక్కకు తోసేసి ఈయన్ని ప్రెసిడెంట్ అన్నారు. ఇప్పుడు ఈయన్ని పక్కకు తోసేసి ఈయనన్నా ఈ భూమి మీద ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఏ అనంటే ఇప్పుడు వీడి వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి మేము ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కాబట్టి మేము మనుషులు. అంటే వాళ్ళకందరికీ ఇప్పుడు మేము మనుషులు మాకు స్వేచ్ఛ కావాలి అనే భావన ఇప్పుడు వచ్చింది. ఇన్ని రోజులు వాళ్ళు మనుషులు అన్న సంగతి మర్చిపోయారు. ఇది నేను ఏదైతే కాన్సెప్చువల్ వరల్డ్ అని అన్నానో అదేదో సినిమాలో మహేష్ బాబు గారు అంటారు. ఆ, ఏది ఆ, మీరంతా ఇలా అరిచి అరిచి నేను అతన్ని పొడిచి చంపేసేవాడినేమో దీన్నే మాస్ హిస్టీరియా అంటారేమో అని సే దిస్ ఇస్ వాట్ మాస్ హిస్టీరియా. కాన్సెప్చువల్ వరల్డ్. అదంతే విషయాల గురించి కొట్టుకు తెస్తా ఉంటారు. నేను చెప్పే విషయం గొప్పది, దాన్ని నువ్వు పట్టుకో అని అంటారే కానీ అసలు విషయాలని వాడు ఒక విషయమే అన్న విషయాన్ని వాడు పట్టించుకోవట్లేదు. వాడికి దెబ్బ తగిలితేనే వాడికి నేను మనిషిని గుర్తొస్తుంది. అంతవరకు కడుపు నిండుకు తిండి పెడుతుంటే చాలు మేము జంతువులు అక్కడ బతికేస్తామని బతికేస్తున్నారు. ఏదైనా మనసుకి బాధ కలిగే లాంటి విషయం వస్తే అప్పుడు గుర్తొస్తుంది మేము మనుషులు. అదర్వైజ్ మేము ఆ క్యాస్ట్ వాళ్ళు, మేము ఈ క్యాస్ట్ వాళ్ళు, మాకు మానవత్వం అంటే అక్కడెక్కడో ఆ, జింక అని ఒక పులి చంపేస్తే జింక పాపం అప్పుడే బిడ్డని కంటే ఆ పులి ఆ జింక బిడ్డకి పాలిచ్చిందంట. ఆ పులిలో మానవత్వం చూడు, తెచ్చుకో ఇంట్లో పెట్టి పెంచుకో. మనోళ్ళు మానవత్వం గురించి చాలా మాట్లాడతారులేండి. మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి, రకరకాల సంఘాలు ఉన్నాయి. కుక్కలు కలుస్తూ ఉంటాయి, కుక్కల్ని రక్షించండి, సేవ్ డాగ్స్. తలా ఒకటి ఇంట్లో పెట్టుకొని పెంచుకోవచ్చు. నో ప్రాబ్లం.
అలా చేయకుండా వీధిలో కుక్కల్ని వీధిలోనే తిరగనివ్వాలి. అది మిగతా వాళ్ళని గరిచినా కుక్కల్ని సేవ్ చేయాలి. మనుషుల్ని సేవ్ చేయొద్దండి. ఇప్పుడు వాళ్ళని గరిచేంత వరకు వాళ్ళకి మానవత్వం గుర్తుకు రాదండి. వాళ్ళని గరిస్తే వాళ్ళకి మానవత్వం గుర్తొస్తుంది. మేము మనుషులు, మమ్మల్ని కాపాడదా, మమ్మల్ని గవర్నమెంట్ పట్టించుకోదా, నిన్ను నువ్వు పట్టించుకోవట్లా. నిన్ను నువ్వు పట్టించుకోకుండా గవర్నమెంట్ పట్టించుకోవాలంటే పట్టించుకోవద్దు. ఎందుకంటే నిన్ను పట్టించుకోవాల్సిన మొదటి మనిషి నువ్వే. నిన్ను నువ్వు పట్టించుకోకుండా నన్ను ఆ గవర్నమెంట్ పట్టించుకోవాలా, ఈ గవర్నమెంట్ పట్టించుకోవాలా, అవన్నీ పిచ్చి మాటలండి. మనం చేసుకునే పిచ్చి పనులు ఇవన్నీ. ఉం? సో కాబట్టి మనల్ని పోషించే దానిని మాత అని అంటారు. ఎందుకు పోషిస్తుంది అంటే మనం బతకాలి కాబట్టి. మనము భూమి వల్ల బతుకుతున్నాం కాబట్టి మనము భరతమాత, భూమాత అని అంటాము. మేము భరతమాత అనము అని అంటే అక్కడ ఇరాన్ మాత అని వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వలే కాబట్టి వాళ్ళు దాన్ని అమ్ముకున్నారు. అంతకుముందు ఉన్నోడు అమ్ముకున్నాడు. వాళ్ళు ఆ రాజ్యాన్ని సంపాదించారు. పార్సీలను తరిమేసి, పార్సీలను చంపేసి వాళ్ళు కొత్తగా సామ్రాజ్యం స్థాపించుకుని వాళ్ళకి కింగ్ ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు అమ్ముకోవాలా? వాళ్ళదే కదా. వాడు అమ్మినాడు కాబట్టి వాడు ఒక విధవ, నేను గొప్పవాడిని, నేను మీకు అన్ని స్పెషలైజేషన్స్ అన్నీ ఇస్తాను, మీకు అన్ని పద్ధతుల ప్రకారం ఓకే. వాళ్ళకి ఇరాన్ మాత అనే ఫీలింగ్ లేదు. అమెరికా వాళ్ళకి అమెరికా మాత అనే ఫీలింగ్ లేదు. బ్రిటన్ వాళ్ళకి బ్రిటన్ మాత అనే ఫీలింగ్ లేదు. ఆస్ట్రేలియా వాళ్ళకి ఆస్ట్రేలియన్ మాత అనే ఫీలింగ్ లేదు. కాబట్టి వాళ్ళు వాళ్ళ దేశాన్ని ఎవరైనా మాట్లాడితే వాళ్ళు ఏదో న్యూస్ పేపర్లో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు వేసి 2 రోజులకు మర్చిపోతారు. భారతదేశంలో వాళ్ళకి మాత్రమే భరత మాత ఎందుకంటే ఈ భూమి వాళ్ళకి తిండి పెడుతోంది. తిండి పెట్టి పోషిస్తోంది కాబట్టి ఇది మాత. మాత అంటే జన్మనిచ్చినది అని అర్థం కాదు. మాత అంటే పోషించేది అని అర్థం. అలాగే ఆవు కూడా గోమాత. ఇక్కడ ఆవు గురించి ఒకసారి చెప్తానండి. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీన్ని ఇంకా సైన్స్ ప్రూవ్ చేయలేదు. నేను కూడా గురువుల దగ్గర విని తెలుసుకున్న విషయమే. ఆవుల్లో మళ్ళీ రకరకాలు ఉన్నాయండి. మన దేశీవాళీ ఆవులు. దేశీవాళీ ఆవులు అంటే మనకి ఇక్కడ ఒంగోలు ఆవులు, లేకపోతే నాటి ఆవులు, పుంగనూరు ఆవులు అవి పొట్టి పొట్టిగా ఉంటాయి. ఏదో మోడీ గారి వీడియోలలో కూడా చూస్తుంటారు. తమిళనాట అక్కడ. బట్ ఎనీ ఆవు. ఆ తర్వాత కాలంలో ఏదో హెచ్ ఆవులు వచ్చినాయి. హెచ్ బ్రీడ్. ఆ తర్వాత ఆ, ఏదో ఇప్పుడు మనకి రకరకాల హైబ్రిడ్ ఆవులు ఉన్నాయి కదండి ఇప్పుడు. జెర్సీ ఆవులు. ఏమినంటే మామూలు ఆవు అయితే 1.5 లీటర్ పాలు ఇస్తుంది. జెర్సీ ఆవు అయితే 20 లీటర్ల పాలు ఇస్తుంది. 20 లీటర్ల పాలు ఎక్కడ, 1.5 లీటర్ పాలు ఎక్కడ? మాకు వ్యాపారం బాగా జరగాలంటే జెర్సీ ఆవు కానీ అది జెర్సీ ఆవు, అది ఒక జీవుడే. నాకు సంబంధించినంత వరకు జెర్సీ ఆవు ఒక జీవుడు. మిగతా కుక్క లోపల కూడా జీవుడు ఉన్నాడు, పిల్లి లోపల జీవుడు ఉన్నాడు, అమీబా ఏకకణ జీవి లోపల కూడా ఒక జీవుడు ఉన్నాడు. ఈ జీవుడు అన్న కాన్సెప్ట్ని పక్కకు పెట్టి ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క రకం, ఒక్కొక్క జీవుడు ఒక్కొక్కలా ఆలోచిస్తాడు. మన దేశీవాళీ ఆవులకి మాత్రమే మూపురం ఉంటుందండి. గంగడోలు అంటారు. జెర్సీ ఆవుకు పుట్టిన ఎద్దుని మీరు వీపు మీద బండికి కట్టి లాగలేరండి. మామూలు ఎద్దు అయితే బండికి కట్టి లాగొచ్చు. మన దేశీవాళీ ఆవులు అంటే ఎస్పెషలీ భారతదేశం ఏరియాలో ఉన్న ఆవుల గురించి మాత్రమే నేను చెప్తున్నా. ఈ ఆవులను బయట దేశాలకు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు పెట్టరండి. ఈ ఆవులు అక్కడ బతకలేవు. ఎందుకంటే భారతదేశం భౌగోళిక పరిస్థితులు వేరు. ఇక్కడ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ వేరు. ప్రపంచంలో మిగతా అన్ని దేశాల అట్మాస్ఫియరిక్ కండిషన్స్ వేరు. ఇక్కడ ఆ, మానవత్వం గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. అక్కడెక్కడ మానవత్వం అంటే అదే జింకలో మానవత్వం, పులిలో మానవత్వం, ఏనుగులో మానవత్వం చూస్తారు కానీ పక్కనుండే మనిషిని మనిషిగా చూడరు. అవి పక్క పెడదాం. ఈ గంగడోలు ఉన్న ఆవులు ఏవైతే ఉన్నాయో అసే ఆ, మూపురం ఉన్న ఆవులు. ఆ మూపురంలో స్వర్ణనాడి అని ఒకటి ఉంటుందండి. ఇది చాలా గొప్ప విషయం చెప్పారండి మా గురువు గారు. చాలా సంవత్సరాల ముందు ఎప్పుడో చెప్పారు. ఆ స్వర్ణనాడి ఆ పేరు మాత్రం గుర్తుండిపోయింది. దానికోసం వెతికాను కానీ అక్కడ నాకు పుస్తకాల్లో దొరకలేదు. అంటే పుస్తకాల్లో దొరకకపోతే అది లేదా అని అంటే ఇంతకు ముందు నువ్వు జీవుడు అని పుస్తకాల్లో చెప్పనంత మాత్రాన నువ్వు జీవుడు కాలేదా? జీవుడు జీవుడే. పుస్తకాల్లో ఎక్కడ రాయలేదు. ఎందుకంటే పుస్తకాలు ఇంగ్లీష్ వాళ్ళు రాస్తారండి, మన వాళ్ళు పుస్తకాలు రాయరు. మనోళ్ళు గురు శిష్య పరంపరలో మాట రూపంలోనే జ్ఞానాన్ని అందించుకుంటూ వెళ్తారు. దీన్నే సాంప్రదాయము అని అంటారు. మరి మిగతాది సాంప్రదాయాలు కాదు. స్వర్ణనాడి అని ఒక నాడు ఉంటుందండి. అది మామూలు మన నాటి ఆవులు ఏవైతే ఉన్నాయో దేశీవాళీ ఆవులు, వాటికి మీరు గడ్డి తీసుకెళ్ళి పెట్టారనుకోండి. అలా గడ్డి ఏదో ఒకటి దానికి తిండి మీరు పెట్టారనుకో, మీరు ఏ గడ్డి అయినా పెట్టండి దానికి. అది మీ చెయ్యి వాసన చూస్తుంది. అది టక్కని తినదు. మొదట ఏ మనిషి పెడుతున్నాడో వాడి చెయ్యి వాసన చూసి ఆ తర్వాత తింటది. ఏమీనంటే
మనకు ఆ, ఈ విషయం సామవేద షణ్ముఖ శర్మ గారు కూడా చెప్పారండి. సామవేద షణ్ముఖ శర్మ గారు కూడా చెప్పారు ప్రవచనాల్లో. వాళ్ళంతా మహాగురువులండి, శాస్త్రాలు చదివిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు. ఆ, ఆయన ఏం చెప్పారు అంటే, వాసన చూస్తుంది ఆవు. వాసన చూసిన తర్వాత అది పచ్చిగడ్డు ఎండుగడ్డు ఏదో ఒకటి అది తింటది. అది వాసన చూసి ఏం చేస్తుందంటే నీ శరీరంలో ఆ, నీకు ఆరోగ్యం బాగాలేదు అంటే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు. నీకు ఆరోగ్యం బాగాలేదని మొదట నువ్వు గుర్తిస్తే ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ దానికి కారణం ఏది అని తనకు తెలిసిన శాస్త్ర ప్రకారం ఆయన ఏదో మందిస్తాడు. కానీ ఈ ఆవు ఎలాంటిది అంటే నీ శరీరంలో నువ్వు గుర్తించక ముందే నీ శరీరంలో రాబోయే రోగాన్ని గుర్తించి, ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. నీ శరీరంలో రాబోయే రోగాన్ని ఆవు వాసన ద్వారా పసిగట్టి, అది ఏ ఎండు గడ్డి తినినా కూడా దాని నుంచి వచ్చే పాలల్లో నీ శరీరంలోని రోగాన్ని పోగొట్టే లక్షణాలని ఆ పాల ద్వారా బయటికిస్తుంది. ఇది ఒక్క భారతదేశంలో ఉన్న మూపురం కలిగిన నాటి ఆవుల యొక్క లక్షణం. అలాంటి ఆవులని గోమాత అని అంటారు. ఎందుకు అంటే మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మాకు చెప్పేవాళ్ళండి, ఆవు పాలు సంపూర్ణ ఆహారం. సంపూర్ణ ఆహారం అంటే అడిగి ప్రపంచంలో తినడానికి ఏం దొరకకపోతే ఆవు పాలు తాగితే వాడు తల్లి పాలు తాగినట్లే. ఆ రోజుల్లో ఆవుకి అంత గౌరవం ఉండేది. ఇప్పుడు ఆవు పాలకు విలువ లేదు. ఎందుకంటే మనమంతా జెర్సీ ఆవులు, అదేదో సినిమాలో జోకేసినట్లు ఆవు నుంచి పాలు పితుకుతుంటే కమాన్, నో, నాట్ లైక్ దిస్ అంకల్, ఐ నో. మిల్క్ ప్యాకెట్స్లో ఉంటుంది. నువ్వు ప్యాకెట్లో ఉన్నది తీసుకొచ్చి ఇక్కడ ఆవు లోపల వేసి ఆవులోంచి మళ్ళీ నువ్వు తీస్తున్నావు అని. అది ప్రపంచంలో జనాలకి అంతే నాలెడ్జ్ ఉందండి, అంతకంటే ఎక్కువ లేదు. కాబట్టి ఆ ఆవు, నాటి ఆవు ఏదైతే ఉందో దేశీవాళీ ఆవు, అది గోమాత, ఆ ప్రకృతి మాత, మదర్ నేచర్. ఈవెన్ ఇంగ్లీష్ వాళ్ళు కూడా మదర్ నేచర్ అని అంటారు. వాళ్ళ కర్మ వాళ్ళకి ఫాదర్ నేచర్ అనడానికి వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. మేము నేచర్ ని మాత అని అంటాం, ప్రకృతి మాత. ఓకే. అలా వెళ్తూ ఉంటే మొదటి పేరు స్థిర, రెండో పేరు స్థాణువు. స్థాణువు అంటే ఇంకా వాడు కదలడానికి స్థలం లేదు, అది స్థాణువు. ఎందుకు స్థాణువు అంటే విష్ణు సహస్రనామంలో రెండో పేరు దగ్గరికి వెళ్దామండి. విశ్వం విష్ణు, రెండో పేరు విష్ణు. విష్ణు అంటే ఏదో నాలుగు చేతులలో శంఖము చక్రము గద, ఆ, అలా లేదని నేను అనలేదండి. అలా ఉంటాడు. అలా ఎలా ఉంటాడండి అంటే తపస్సు చేయి చూడు. ధ్రువుడు తపస్సు చేస్తే కనిపించలేదా? అలా ఉంటూ ఆయన అంతా విష్ణు అన్న పదానికి ఆ, వేదాంత ప్రకారము అర్థం తీసుకుంటే అంత వ్యాపించిన వాడు అని అర్థం. సర్వవ్యాపకత్వాత్ ఇది విష్ణు అంటే వాడు స్థిర ఎవడైతే ఉన్నాడో వాడు స్థాణు, వాడు కదలలేడు, వాడు కదలడు. ఎందుకు కదలడు అంటే వాడంతా వ్యాపించినాడు. కదిలేందుకు ప్లేస్ లేదు కాబట్టి వాడు కదలలేడు అని నాకు విష్ణు సహస్రం శివ సహస్రానికి భాష్యంగా పనికొచ్చింది. అసలు ఆ రెండు అలా ఎందుకున్నాయి అన్న డౌట్ మళ్ళీ వస్తుంది. వస్తే విశ్వం విష్ణు అలా ఎందుకున్నాడు అంటే లలితా శాస్త్రం చెప్పిందండి. శ్రీమాత శ్రీ మహారాజ్ని, మహారాణి అంటే ఆవిడ కూర్చొని ఉంటుంది, దాసులు అందరూ పని చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆవిడ మహారాణిగా కూర్చొని ఉంది కాబట్టి అందరూ ఆవిడ కోసం పని చేస్తారు. చేస్తే లాభమేమి అంటే ఆవిడ కోసం పని చేస్తారు, ఆవిడకి తీసుకెళ్ళి అందరూ గిఫ్ట్లు ఇస్తారు, ఆవిడ అందరికి పంచుతుంది. ఆవిడ ప్రకృతి ఉంచుతుంది అందరినీ. ఆ? ఆ, అలా వెళ్తే ఆ మూడో పేరు స్థిరస్థాణుర్ ప్రభుర్భీమ. ప్రభు అంటే కింగ్, అందరికీ ఓనర్. ఓకే. ఓనర్ అయితే ఎందుకు ఓనరు? ఓనర్ అంటే ఏం చేస్తాడు అంటే విష్ణు సహస్రం చెప్పింది విశ్వం విష్ణుర్ వషట్కారు వషట్కార అంటే వషట్ అనే శబ్దం యజ్ఞం చేసేటప్పుడు వాడతారండి. యజ్ఞం చేసేటప్పుడు వాడతారు. ఆ, యజ్ఞం చేసేటప్పుడు స్వాహ అనే పదం వాడతారు, వషట్ అనే పదం వాడతారు. అంటే యజ్ఞం చేసేటప్పుడు ఏ పదాలు వాడతామో ఆ పదం అక్కడ చెప్పబడింది. యజ్ఞంలో వేసేది దేనికి అంటే ఆ,
అగ్నిదేవుడు ఈజ్ ఎ మీడియేటర్. ఆ అగ్నిదేవుడి ద్వారా మనము ఈ దేవతకి అందించాలనుకున్నాము, ఆ దేవతకి అగ్నిదేవత ద్వారా పంపుతాము. డైరెక్ట్గా మనం ఇవ్వలేము, ఎందుకంటే వాళ్ళు కనిపించరు. వాళ్ళు కనిపించలేరు కాబట్టి ఆ, అదేదో సినిమాలో డైలాగ్. వాళ్ళు నీకు కనిపించకపోవచ్చు, కానీ నువ్వు నమస్కారం పెడితే నువ్వు వాళ్ళకి కనిపిస్తావు, డోంట్ వరీ. కాబట్టి అప్పుడప్పుడు నమస్కారం పెట్టుకో. ఓకే. సో ఆవిడ ప్రభు ఎందుకు అంటే ఆ ప్రపంచంలో అన్ని వాడ రిసీవ్ చేసుకుంటాడు. ఎందుకు రిసీవ్ చేసుకుంటాడు అంటే ఆవిడ మహారాణి కదా. ఎక్కడ కూర్చొని అంటే శ్రీమత్ సింహాసనేశ్వరి మూడో పేరు. సింహాసనం మీద కూర్చొని ఉంటుంది. ఎందుకు అంటే అందరూ ఇక్కడ ఆఫరింగ్స్ ఇస్తూ ఉంటే ఆవిడ ప్రభు అందరికి పంచుతూ ఉంటుంది. అలా అలా శివ సహస్రం, విష్ణు సహస్రం, లలితా సహస్రం. ఇక్కడ మొదటి పేరు, అక్కడ మొదటి పేరు, అక్కడ మొదటి పేరు, ఇక్కడ రెండో పేరు, ఇక్కడ రెండో పేరు, ఇక్కడ అండి ఇది చాలా పెద్ద యుద్ధం అండి. కూర్చొని అర్థం చేసుకోవడం మొదలు పెడితే ఏదైతే అర్థమవుతుందో దాన్ని అద్వైత జ్ఞానం అని అంటారు. అంటే అద్వైత జ్ఞానం ఆ, ఇలా ఉంటుందని ఈ దారిలో మా గురువు గారు నాకు చెప్పారు. నేను చెప్పే పదాలు జాగ్రత్తగా గమనించి, ఇది మాత్రమే అద్వైత జ్ఞానము, మీరందరూ ఇలాగే సంపాదించండి కాదు. జ్ఞానము సంపాదించడానికి కొన్ని వందల పద్ధతులు ఉన్నాయి. వాటిలో నేను ఈ పద్ధతి ద్వారా, ఓహో, శివుడు విష్ణువు అమ్మవారు అంటే నేను తాత్వికంగా గమనించాలంటే ఇలా గమనించాలి. నాకు ఇలా అర్థమైంది కాబట్టి ఆ, నేను శివాలయానికి వెళ్ళి శివలింగానికి ఎందుకు పాలు పోయాలా, అలాంటి పిచ్చి ఆలోచనలు నాకు రావండి. ఎందుకనంటే నాకు మా గురువుగారు బోధించింది ఇదే. నీకు ఎంత జ్ఞానం వచ్చినంత మాత్రాన శరీరానికి ఆకలేస్తే నేను శరీరం కాదు అని దాన్ని చంపకూడదని, అది దోషం అవుతుంది. దానికి తిండి పెట్టాలి, పెట్టు అన్నారు. శరీరం అంటే విగ్రహం. నేను అనే వస్తువుకి ఇక్కడ విగ్రహానికి మాత్రం తిండి పెట్టొచ్చు, అక్కడ విగ్రహానికి పాలు పోస్తే ప్రాబ్లం అనే రకంగా బతకూడదండి, తప్పు. ఓకే. ఎనీహౌ, ఇలా ఆ, నేను పూర్తిగా చేయలేదండి. దీనిలోని 1000 పేర్లు, దీనిలోని 1000 పేర్లు, దీనిలోని 1000 పేర్లు నేను నిజంగా పూర్తి చేయలేదు. దాదాపుగా 147, 148 పేర్ల వరకు కూర్చొని, అంటే దాదాపుగా కొన్ని నెలలు పట్టిందండి అది. అలా అర్థం చేసుకోవడానికి ఏదో మా గురువుగారి అనుగ్రహం వల్ల కొన్ని నెలల్లో నేను సాధించేశాను. లేకపోతే జీవితకాలం వీటి మీద రీసెర్చ్ చేస్తూ ఆగిపోయేవాడిని. అలా నా బుద్ధి కొంచెం పెరిగింది. మా గురువుగారు ఇక్కడ చాలా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారండి. ఈ నేను అనే పదం ఏదైతే ఉందో, ఎందుకంటే మనం చాలా వాడేస్తాం దేహాత్మ భావన, ఆ, జీవాత్మ భావన. ఆ, ఓకే, జీవాత్మ పరమాత్మ, జీవాత్మ పరమాత్మ ఏం తేడా లేదండి, పరమాత్మే జీవాత్మ. తేడా ఎక్కడనంటే 24 క్యారెట్ గోల్డ్ అయితే ఇప్పుడు ప్రపంచంలో అందరికీ నేను నేను అని ఏదైతే ఉందో, అందరిలో ఉన్న నేను 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 అనే వస్తువుని తీసుకొచ్చి ఒక్కచోట పెడితే అది పరమాత్మ. ఊరికి వాళ్ళు నేనే నేనే అని అనుకుంటూ ఉంటే అది జీవాత్మ. అంతకంటే పెద్ద తేడా ఏం లేదండి. అది అర్థం చేసుకుని అనుభవించి ఆ స్థితిలో ఆగిపోవడం అది అద్వైత జ్ఞానం. సో వ్యాస భగవానుడు నాకు అనిపించిందండి, వ్యాస భగవానుడు శివసహస్రం సపరేట్గా చెప్పాడు. శివసహస్రం ఎక్కడో చెప్పాడు, మహాభారతంలో మహాభారతంలో శివసహస్రం చెప్పడం ఏంటండి అంటే మహాభారతంలో శివసహస్రం చెప్పాడు అనుశాసనిక పర్వంలో. అదే వ్యాస భగవానుడు అదే శివసహస్రం లింగ పురాణంలో చెప్పాడు. సే ఒక్కొక్క చోట కొన్ని కొన్ని పదాలు మారుతున్నాయి. అంటే చెప్పేవాడు వినేవాడు వాళ్ళ వాళ్ళ స్థాయిలను బట్టి వాళ్ళు ఎలా రిసీవ్ చేస్తున్నారు అలా. అంటే నేను శివ శివాని 1000 సార్లు అంటే సార్ శివ సహస్రం చెప్పిన పుణ్యం వస్తుందని అంటే నువ్వు కరెక్ట్గా అంటే ఖచ్చితంగా వస్తుంది. ఐ హ్యావ్ గ్యారంటీ. ఎందుకంటే నేను శివ సహస్రం పూర్తిగా నేను శివ 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 శప ఇంకో పదాన్ని చెప్పట్లేదు. శివ హర ఈ రెండు పేర్లే నా నోట్లో తిరుగుతుంటాయి. మా గురువుగారు నన్ను అనుగ్రహిస్తున్నారు. మీరు కూడా ఎవరైనా గురువుని పట్టుకోండి, ఎదగండి. నాకు అర్థమైంది అంటే వ్యాస భగవానుడు శివ సహస్రంలో ఏం చెప్పినాడు, విష్ణు సహస్రంలో అదే చెప్పినాడు. విష్ణు సహస్రం భారతంలో వస్తుంది, ఇంకా 2 3 చోట్ల వస్తుందండి. ఈ భారతంలో మాత్రమే అని మీరు అనుకోవద్దు. అలాగే లలితా సహస్రం మాత్రం ఒక చోటే వచ్చిందండి. లలితా సహస్రం బ్రహ్మాండ పురాణంలో వస్తుంది. అన్నీ అయిన తర్వాత నాకు అర్థమైంది అంటే వ్యాస భగవానుడు కూడా ఒకటే విషయాన్ని 3 డైమెన్షన్స్లో చెప్పాడు. వ్యాస భగవానుడు ఆయన మహాజ్ఞాని, సాక్షాత్ మహావిష్ణువు అంశ. మహావిష్ణువే వ్యాస భగవానుడిగా పుట్టాడు. సో వ్యాస భగవానుడు అదే విషయాన్ని అటువైపు నుంచి చూసి ఇటువైపు నుంచి చూసి అన్ని రకాలుగా చూసి, అంటే మీరు కుడి చెయ్యి పైకెత్తితే నాకు ఎడం వైపు మీరు చెయ్యి ఎత్తినట్లుగా అనిపిస్తుంది, నేను వెనక్కి వెళ్ళి చూస్తే మీరు కుడి చెయ్యి ఎత్తినట్లు అనిపిస్తుంది. ఇలాగా వ్యాస భగవానుడు ఒకటే విషయాన్ని 3 సహస్రనామాల్లో 3 రకాలుగా చెప్పాడు.
అని నాకు అర్థమైంది. నాకు అర్థమైన తర్వాత నాకు ఇంకా చాలా విషయాలు అర్థమైనాయి. అంటే ఏదైతే ఉంది, అది శివుడు, ఇది ఇది ఒకలా నాకు అర్థమైంది. భువః అంటే దేనిలో ఉందో అది విష్ణువు. సువహ అంటే వండబడడం ఏదైతే ఉందో అది అమ్మవారు. అంటే ఇప్పుడు భూ ఈజ్ ఓం. ఓం భూహు, ఓం భువః, ఓం సువహ అన్నప్పుడు ఈ ఉండేది ఓం, దేనిలో ఉందో అది ఓం, వండబడ్డం ఓం. అంటే ఈ ఓము మూడుగా ఉంది: శివుడిగా, విష్ణువుగా, లలితగా ఉంది అని నాకు అనిపించింది. ఆ తర్వాత ఇంకా చాలా చాలా అనిపించిందండి. ఈ చాలా చాలా అనిపించడానికంటే ముందు నేనేదో ఓ విషయం చెప్పాను కదండి. మా గురువు గారు ఒక కథ చెప్పారు. ఏదో రాహువు రాహుగ్రహం ఇన్ఫ్లుయెన్స్ ఉంటే రాహుగ్రహానికి సంబంధించిన ధాన్యం ఏదైతే ఉందో దానిని హనుమకి ఆఫర్ చేయండి. రాహుగ్రహానికి సంబంధించిన ధాన్యం ఏదైనా అంటే మినుములు, ఉద్దులు, ఉర్దు దాల్. ఓకే. మరి మినుముల్ని ఎలా ఇవ్వాలి అని అంటే ఈ విషయాన్ని కొంచెం కొంచెం కాదు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఎందుకంటే హనుమంతుడికి ఈ ఉద్దులతో మినుములతో చేసినవి ఇవ్వడం ఆ, భారతదేశంలో దక్షిణ ప్రాంతంలోనూ ఉంది. దాదాపుగా పశ్చిమ భారతదేశం, ఉత్తర భారతదేశంలో కూడా కొంచెం ఎక్కువగానే ఉందండి. చిన్న తేడా ఎక్కడానంటే దక్షిణ భారత ప్రాంతంలోని వాళ్ళు కొంచెం ఉప్పు, కారం, ఇలా స్పైసీగా తినడం వీళ్ళకి అలవాటు. కానీ ఔత్తరాహికులు అంటే ఉత్తర ప్రాంతం వాళ్ళు కాస్తంత వెస్టర్న్ గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఇటు ఒక్కన ప్రాంతం వాళ్ళు వాళ్ళు కొంచెం తీగ తింటారండి. ఎందుకంటే నేను ఇది చూశాను. గుజరాత్లో పనిచేసేటప్పుడు ఆ, టీ అని వెళ్తే టీ పక్కన జాంగ్రీ ఇస్తాడు. టీతో పాటు జాంగ్రీ తినాలి. అది అక్కడ వాళ్ళ కాంబినేషన్. మనం ఇక్కడ దోశకి చట్నీ నంచుకున్నట్లు. ఓకే, ఎనీహౌ, మీరు అక్కడ ఆ, ఉత్తర భారతదేశంలో వడమాల వేసేందుకు వెళ్తే వాళ్ళు చూసి నవ్వుతారు. వడమాల ఏం వేసేది? అక్కడ జాంగ్రీ మాల వేస్తారు హనుమంతుడికి. జాంగ్రీ జాంగ్రీల మాల వేస్తారు. అదే మనం ఇక్కడ మన ఊర్లలో వెళ్ళి మనము హనుమంతుడికి జాంగ్రీల మాల వేస్తామంటే ఆ పురోహితుడు అంటే ఆయనకు విషయం తెలియదు కాబట్టి ఇక్కడ అలవాట్లు ఆయన చెప్తాడు. అయ్యా ఇక్కడ వడమాల వేస్తామండి హనుమంతుడికి అని అంటాడు. మీరు వడమాలన్న వేయండి, జాంగ్రీమాలన్న వేయండి, ఇది మీ సాంప్రదాయము. ఆచారం ఏమీనంటే ఆ, మినుములకు సంబంధించినది హనుమంతుడికి నైవేద్యంగా పెట్టి మనం స్వీకరించాలి. ఇప్పుడు హనుమంతుడు జాంగ్రీ తింటాడా లేకపోతే వడ తింటాడా అంటే హనుమంతుడు ఏది తింటాడు. నువ్వు ఒద్దులతో చేసిన వస్తువు ఇచ్చినావా లేదా అని మాత్రం దానిలోని కాన్సెప్ట్ని పట్టుకుంటాడు. ఆయన టేస్ట్ పట్టుకోడు, ఆయన కాన్సెప్ట్ని పట్టుకుంటాడు. ఎలా అయితే హనుమంతుడు అది జాంగ్రీనా వడనా చూడకుండా ఉద్దులతో చేసినావా లేదా మాత్రమే చూసి టేస్ట్ని పట్టించుకోకుండా ఉద్దులతో చేసినావా లేదా మాత్రమే గమనించి నీకు రిలాక్సేషన్ ఇస్తాడో. ఈ కథ ఊరికే చెప్పలేదండి మా గురువు గారు. మా గురువు గారు అదే మాట నాతో అన్నారు. ఫర్దర్ ఎక్స్ప్లెయిన్డ్ that a sadhaka should understand this concept in a broader sense, just like Hanuma accepted offerings based on intention rather than taste. హనుమంతుడి అలా అయితే నువ్వు ఏ ఇంటెన్షన్ అంటే ఉద్దులిస్తే రాహుగ్రహ ఆ, పీడ నుంచి తప్పించుకోవచ్చు అన్న విషయంలో నువ్వు ఆ ఉద్దులను మినుములను వాడినావా లేదా మాత్రమే చూస్తాడు హనుమంతుడు. టేస్ట్ని గమనించడు లాగా నువ్వు కూడా శివ సహస్రమ, విష్ణు సహస్రమ, లలితా సహస్రమ వాటి కోసం నువ్వు కొట్టుకు చావడం ఆపేసి దానిలోని విషయాన్ని గమనించు అని మా గురువు గారు నాకు చెప్పడం వల్ల నేను నా బుద్ధిని అలా మరల్చుకోవడానికి కొన్ని నెలల పాటు కష్టపడితే. ఎందుకనంటే నన్ను చూసి చాలామంది విష్ణుద్వేషి అని అనుకున్నారు. నరసింహస్వామి గుడికి వెళ్తే అయ్యా నువ్వు నరసింహస్వామి గుడికి వచ్చినావా, నువ్వు శివుణ్ణి పూజిస్తావే అని నన్ను చాలామంది అడిగారు. నేను తిరుమలకి వెళ్ళానండి, అక్కడ అద్భుతం జరిగింది. నేను విభూతి పట్టులు పెట్టుకుని వెళ్ళాను. ఆ క్యూలో వెళ్తుంటే అందరిని పద పద అని తోస్తున్న వాళ్ళల్లో అది వాళ్ళకి ఏమనిపించిందో తెలీదు. లోపల ఉన్న గోవిందుడు వాళ్ళకి ఏదో చెప్పినట్లు నాకు అనిపించింది. వాడు వస్తున్నాడు చూడు, ఆ అమ్మాయి ఎవరో నన్ను చూసింది.
అక్కడి నుంచి నాకు సైగ చేయడం మొదలుపెట్టింది. నువ్వు ఎడం పక్కకు రా, ఎడం పక్కకు రా, ఎడం పక్క నువ్వు అంటే నువ్వు నీ కుడి పక్కకు రా. నేను కుడి పక్కకి వెళ్తే క్యూలో పక్కకు వచ్చేసాను. ఆవిడ తన పక్కకు లాగేసుకుని ఇక్కడి నుంచి చూడు స్వామి కనిపిస్తాడు ముందర మళ్ళీ జనాల్ని తోయడం మొదలుపెట్టింది. అంటే నేను విభూతి పట్టీలు పెట్టుకొని పోయినా అక్కడ జనాలు ఎవరైతే ఉన్నారో ఆ జనాలు ఎవరికి వీడు శైవుడు అని అనిపించలేదండి. ఇవన్నీ పిచ్చి చేష్టలండి. ఎందుకనంటే హరిశంకరాచార్యులను ఆయన శైవుల ఆయన శైవులు కాదండి. ఆయన విభూతి పెట్టుకున్నాడు అంతే. వైష్ణవులు కూడా విభూతి పెట్టుకోవచ్చు. మాకు మేము ఒప్పుకోమండి. మేము పెట్టుకోమండి. ఏదో ఒకటి పెట్టుకుంటున్నావు కదా! నువ్వు ఏది పెట్టుకున్నా సంతోషమే. నువ్వు ఏది పెట్టుకున్నా సంతోషమే. కాబట్టి శైవులు, వైష్ణవులు అయన్నీ ఈ మధ్య కాలంలో సినిమాలు చూసి మనోళ్ళు ఇలా తయారయ్యారండి. ఆహ్, ప్లీజ్. శివస్య హృదయం విష్ణుస్య హృదయం శివః అని వేదం చెప్పింది. మేము నమ్మము అంటే ఇదిగో ఇక్కడ సహస్రనామాలు 1000 పేర్లు కూడా అదే అర్థాన్ని ఇస్తాయి. అయినా మేము నమ్మము. అండ్ ఓకే 24 క్యారెక్టర్ 22 క్యారెక్టర్ అది కూడా మేము నమ్మము. నీ కర్మ. నీకు దేవుడే ప్రత్యక్షమై నేనే దేవుడు అంటే కూడా నేను నమ్మను అంటే అది నీ ప్రారంధం అయ్యా చాలా గొప్పది నువ్వు ఇంకా కొన్ని కోట్ల జన్మలు ఎత్తాలని డిసైడ్ అయినావు భవిష్యత్తులో ఎప్పుడో నీకు అవసరం వస్తుంది వచ్చినప్పుడు ఇప్పుడు విన్న విషయాలు ఏమైనా అప్పుడు పనికొస్తాయేమో అంటే ఈ జన్మలో ఆ జన్మలో పనికొస్తాయా సార్ అంటే అరుణాచల శివ నేను కొన్ని వేల సార్లు అన్నాను నాకు ఇంకా అంత జ్ఞానము రాలేదు ఆ, అరుణాచల అంటే అంటే ఆ పేరు ఆ మంత్రం అది గొప్పది కాదా అని అనొద్దండి నా మూర్ఖత్వం నా ప్రారంధం నేను అరుణాచలానికి 2 3 సార్లు వెళ్ళాను అరుణాచలం అనే పేరు నేను చాలా సార్లు విన్నాను నా ప్రారంధం నన్ను ఇంకా ఇలాగే ఆపుతుంది అరుణాచలం అన్న పదాన్ని ఒక్కసారి వింటే రమణ మహర్షి గారికి జ్ఞానోదయం అయిపోయింది అంటే అది అది ఆయన ప్రారంధం ఆయన్ని ఉద్ధరించిందండి ఆయన పట్టుకోవాలనుకున్నాడు ఆ తర్వాత పట్టేసుకున్నాడు నేను 2 3 సార్లు వెళ్ళాను తిరువണ്ണామలై ఆ, ఈ జనాలని పక్కకు పెట్టండి మీరు వెళ్ళేది ఈశ్వరుని చూడడానికి ఈశ్వరుని చూసేసి రండి ఈశ్వరుడి చుట్టూ తిరగండి ప్రదక్షిణ వేస్తే మాకేం వస్తాయి కాళ్ళు నొప్పులు తప్ప అంటే రానిలే నో ప్రాబ్లం అది కూడా ఆ పాపాన్ని తగ్గిస్తుంది రైటా చాలండి ఈ రోజుకి ఆ, ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఈ పేపర్లో ఇది అవన్నీ మళ్ళీ రేపు వీటి గురించి కంటిన్యూ చేస్తామండి అంతవరకు సెలవు మంచి రోజు